మళ్ళీ పాత పద్ధతులలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాల పద్ధతుల ద్వారా పేదోళ్ళకి ఏవైతే దళిత కుటుంబాలకు, ఇతర కులాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు, ఎస్టీలలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఏవైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలన్నీ పోతాయని చెప్పి ఆశించినాం. కానీ వాళ్ళకి బాధ అనిపించే అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ అనే సబ్జెక్ట్ లో రీసెర్చ్ చేసినటువంటి మాస్టర్ కాబట్టి ఈ కేసీఆర్ ఎట్లా ధరణిలో వీళ్ళు ఎవరి అడ్రస్ లేకుండా చేసిండ్రో అవన్నీ భూములన్నీ కూడా కొన్ని భూములేమో భూస్వాములపేట మళ్ళీ వస్తా ఉన్నాయి, యజమానులేమో గరీబులు ఉన్నారు, కొన్ని భూములేమో ప్రభుత్వం పేట వస్తుంది, ప్రభుత్వ ల్యాండ్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు విలువైనటువంటి భూములన్నీ ఏవైతున్నాయో అంటే 5 జనరేషన్లుగా 3వ 4వ తరం 5వ తరం వెళితే సాగు చేసుకుంటుండ్రో 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం రాళ్లు కొట్టుకొని, చెట్టు కొట్టుకొని, పుట్ట సాఫ్ చేసుకొని, బాయి తవ్వుకొని, బోరేసుకొని, కూరగాయలు పండించుకునేది హైదరాబాద్ లో ఈ దళిత ప్రజలు బతికిండ్రో అలాంటి భూములన్నీ కూడా ఇలా గవర్నమెంట్ భూముల కింద పెట్టి ఆ గవర్నమెంట్ భూములు కాబట్టి మీకు పట్టాలేదు గిట్టాలేదు, మీకు భూములు లేవు వెళ్ళిపోండి అని చెప్పి రాత్రి 100 మంది పోలీసు వాళ్ళని పెట్టించి ఇవాళ ఫెన్సింగ్ వేస్తా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన బోరంపేట అనే గ్రామంలో 472 సర్వే నంబర్ 5 తరాల క్రితం అంటే 70-80 ఏళ్ల క్రితం అలా ఆడొక రైతు చెప్తున్నాడు. 63 ఏళ్ల క్రితం నేను నా వేశారు, 63 ఏళ్ళని పుట్టక ముందే ఈ భూమి మా తాతలు దున్నుకుంటున్నారట, మా నాన్నలు దున్నుకుంటున్నారట, ఇవాళ మమ్మల్ని భూమి నుంచి దూరం చేసినని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు చూస్తా ఉంటే ఎంతో దుర్మార్గులు, ఎంత మూర్ఖులో మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇదే కాకుండా ఇవాళ 22A ఈ 22Aకి శ్రీకారం చుట్టినోడు కేసీఆర్ గారు అయితే ఇలా దాన్ని సమున్నతంగా గతంలో ఉన్న భూములే కాకుండా ఇలా లక్షల ఎకరాల భూములన్నీ కూడా 22A కింద పెట్టి ఇలా ఎంత దారుణం అంటే నాది భూమి అయితే నాది భూమి అవునా కాదా నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి దౌర్జన్యం చేసే పరిస్థితి వచ్చింది. నా భూముల మీద హక్కులు పోగొట్టిండు, నా భూముల మీద ఇవాళ నమ్మకం లేకుండా చేసిండు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే నేనే పోయి వాళ్ళ ఆఫీసర్స్ తిరిగి ఇది నా భూమి అయ్యా అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా వాళ్ళు అంటారు ఈ 22A కింద పెట్టడం వల్ల ఇక కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం కావచ్చు అని చెప్పి ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నటువంటి మంత్రులకి నేను ఒకటే మాట అంటున్నా. ఇవాళ నీ ముఖ్యమంత్రి మీరు నిర్ణయం తీసుకోకుండా కలెక్టర్లో లేకపోతే CCLAనో లేకపోతే రెవెన్యూ సెక్రటరీలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అండి? ఇవన్నీ కూడా మాట్లాడితే బాగుండదు. అధికారుల స్థాయిలో జరిగిన ప్రజలకు అర్థం కాదు. వాళ్ళు అమాయకులు అని చెప్పి అనుకుంటారు. వీళ్ళకంటే తెలివిగల వాళ్ళు వీళ్ళ మూర్ఖ పనులన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతా ఉన్నాయి. డెఫినెట్ గా ఇవాళ మాట్లాడడానికి కారణం ఏంటంటే కింద ఏం జరుగుతుందో అర్థమైపోయింది. నేను ఒక మాట అంటున్న భరత్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ మీద దళిత బస్తీలలో గిరిజన బస్తీలలో మా పార్టీ అనే ఫీలింగ్ ఉండే. ఇందిరమ్మ మాకు భూమి ఇచ్చింది, ఇందిరమ్మ మాకు ఇల్లు ఇచ్చిందని చెప్పుకుంటా ఉండే. కానీ అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో సాధించబడ్డటువంటి పంచబడ్డ ఆ భూములు ఇవాళ ఇందిరమ్మ వారసత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మూర్ఖానికి ఒడిగడుతుంది అని చెప్పి అలా అన్నీరు మున్నీరవుతున్నారు. ఇవాళ దళిత బస్తీలు కానీ గిరిజన బస్తీలు కానీ పేదల ఇళ్లలు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది వీళ్ళు. ఇవాళ వీళ్ళు ఎంత మాటలు మాట్లాడినా కూడా ఆ గాయం మానేటువంటి పరిస్థితి లేదు. 2023 కంటే ముందు కేసీఆర్ ను పగబట్టి ఓడగొట్టాలని చెప్పి కష్టం ఎట్లయితే ఓడగొట్టిందో అంతకంటే రెట్టింపు కక్షతో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని బొందబెట్టబోతున్నారని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఇక్కడనే కాదు, నేను దాదాపు 20-30 జాగాలు ధర్నా పెట్టినా. దాని పక్కనే దుండిగల్ ఉంటుంది. దుండిగల్లో కూడా సేమ్ అదే 400 పైచిలకు ఎకరాలు ఇలా ప్రభుత్వ భూమిగా మార్చబడ్డది. ఎప్పుడో వాళ్ళకు 4 తరాల క్రితం వాళ్ళు దున్నుకున్న భూములు. మీకు తెలియదు ఏముంది, రంగారెడ్డి జిల్లాలో ఇవాళ మొత్తం తెలంగాణలో అతి పేదరికంలో బతికిన వాళ్ళంతా కూడా రంగారెడ్డిలో ఉన్నటువంటి రైతులు మాత్రమే. 600 ఫీట్లు ఎత్తే కానీ బోర్లు పడవు. ఇలా బావి తవ్వుతే బండ పడుతుంది, బతికే బండ మారిపోతుంది. ఏదో కూరగాయలు ఏదో చిన్న చిన్న వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వాళ్ళకు తల్లిని పిల్లని వేరు చేసేంత పాపం తగ్గుతుందో ఇవాళ అట్లాంటి దళిత కాలనీలలో ఉండే ప్రజలు అంటున్నారు మమ్మల్ని భూమి నుంచి దూరం చేసిన బిడ్డ అని చెప్పి వాళ్ళు తలడిల్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు కానీ ప్రభుత్వం
దేశంతో క్షమాపణ చెప్పడమే మాత్రమే కాదు, ఇవాళ ఈ 13 కాలాలలో ఉండేటువంటి ఒక కాలం నేను చెప్పినా కదా, కాస్ట్ కాలం అని చెప్పేది కాలం కానీ, లేకపోతే ఇది లీజు తీసుకున్న భూములని కౌలు కాలం అని కానీ, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సి అక్కర్లేదు. పేదవాళ్ళ భూమి హైదరాబాద్ లో గుంజుకుంటే రేపు ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించాల్సిన బాధ్యత ఉన్నది. అధికారుల స్థాయిలో జరిగింది అని అంటోంది వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, దానికి క్షమాపణ కోరుతున్నాను కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో 22A కింద లక్షల ఎకరాల భూములు పెట్టి 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కట్టబడ్డ గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కానీ, ఇవాళ నా దగ్గర ఒక నైబర్హుడ్ అని ఉంటుందండి, గుల్లపోచంపల్లి పక్కకు ఉంటుంది, కొన్ని వందల కాలనీలు, వందల గేటెడ్ కమ్యూనిటీలు, వందల సంఖ్యలో ఉన్న అపార్ట్మెంట్లు, అవన్నీ కూడా వీళ్ళు పెట్టిన 22A కింద వచ్చినాయి. ఇప్పుడు 30 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో భూములు కొనుక్కొని పర్మిషన్ తీసుకొని బాధ్యత వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకున్నటువంటి కాలనీలలో నువ్వు 22A కింద పెడితే ఏమనుకుంటున్నావు? నువ్వు 22A కింద పెట్టడం చాలా తేలిక, కానీ 22A కింద ఉన్నటువంటి ఆ భూమిలో కట్టబడ్డ ఇల్లు కానీ, ఆ భూమిలో కట్టబడ్డ గోడౌన్ కానీ, ఆ భూమిలో ఏమైనా ఉంటే దాని ట్రాన్సాక్షన్ ఉండదు. నేను ఒక నా సొంతంగా మొన్న కదా చిన్న పని మీద కలెక్టర్ ఫోన్ చేస్తే, అయ్యా నీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తలేదు, గిదేం పద్ధతి అని నేను అడిగితే, దానికి కూడా 2 నెలలు పట్టిందంటే అర్థం చేసుకో ఎంత గంభీరంగా ఉందో. స్టాంప్ డ్యూటీ రాహుల్ గాంధీ పే క్యా అసర్ పడేగా? సార్ చెప్పండి సార్. ఇవాళ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళకి ఇలా కలెక్టర్ సంబంధం లేదు. ఇలా ఏమంటుంది తెలుసా, వాళ్ళు స్టాంప్స్ అండ్